మోహన్ బాబుకి ఇప్పుడు ముందు ఉన్నటువంటిది ఒకటే, తను సీరియస్గా తలుచుకుంటే 5 నిమిషాలు పరిష్కారం. తన ఆస్తి తను ఎవరికి ఇవ్వాలనుకుంటే తన ఇష్టం. అయితే సమన్యాయం చేస్తారా లేదా ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ ఇస్తారా ఆయన ఇష్టం. బట్ మనోజ్ని శాంతం వదిలేశాడన్నటువంటి ఫీలింగ్ రాకూడదు. ఇంతవరకు ఏమీ లేకుండా అతన్ని చేశారన్నటువంటి పాయింట్ అయితే క్లియర్. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఎదురైనటువంటి సవాళ్ళ నేపథ్యంలో ఒక పక్కన అతనికి అతని భార్య అంటే కొడుకు కోడల పట్ల మాత్రం తల్లి పూర్తిగా అంటే మోహన్ బాబు గారి భార్య అయితే పాజిటివ్గానే ఉంది. ఓ పక్కన ఇంట్లోకి తెప్పించుకుంది ఆవిడే. కానీ ఇక్కడ మనోజ్కి మోహన్ బాబు దేవుడే, కానీ విష్ణు కారణంగా ఇబ్బంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు మొన్న కూడా మనోజ్. ఇప్పుడు ఏం జరుగుతుంది దీంట్లో? మోహన్ బాబు సన్నిహితులు అయితే ఇదేదో బిగ్ బాస్ సినిమాలాగా రోజు ప్రచారం రాకుండా ఉండాలంటే అందరూ కూర్చుని ఒక విషయం స్పష్టం చేసేయండి, ఏమీ లేదని చెప్పి మీరు ఇంటర్నల్గా పరిష్కరించుకోండి అని. ముందుగా పరిష్కరించి ఆ తర్వాత ఈ స్టేట్మెంట్ ఇస్తారా, లేకపోతే ముందు స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత నేను చూసుకుంటానని చెప్తారా చూడాల్సి ఉంది.